హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు మొబైల్లో నార్మల్గా ఇంటర్నెట్ని అయితే యూజ్ చేస్తూ ఉంటారు కావచ్చు. యూట్యూబ్ అప్లికేషన్ చూడడానికైనా సరే, లేకపోతే బ్రౌజర్లోకి వెళ్ళి ఏదైనా సెర్చ్ చేయడానికైనా సరే, ఏదైనా వెబ్సైట్ని విజిట్ చేయడానికైనా సరే, మనం చాలా రకాలుగా ఇంటర్నెట్ని అయితే యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. కాకపోతే అందరికీ ఇంటర్నెట్ స్పీడ్ అనేది ఒకే రకంగా రాదు. కొంతమంది మొబైల్స్లో తక్కువగా వస్తుంది, కొంతమంది మొబైల్స్లో ఎక్కువగా అయితే వస్తూ ఉంటుంది అనమాట. మనం రీసెంట్గా చూసుకున్నట్టయితే కొన్ని ప్లేసెస్లో మనకు 5G కూడా లాంచ్ కావడం జరిగింది. కాకపోతే మీ దగ్గర నార్మల్ ఆండ్రాయిడ్ మొబైల్ ఉండొచ్చు, అందులో మనకు 4G సపోర్ట్ చేస్తుంది కావచ్చు. సో అందుకే ఈరోజు ఈ వీడియోలో మీది ఏ కంపెనీకి సంబంధించిన మొబైల్ అయినా సరే, అది కొత్తదైనా సరే, పాతదైనా సరే, 4G మొబైల్ అయినా సరే, 5G మొబైల్ అయినా సరే, ఏ మొబైల్ అయినా సరే, మీ మొబైల్లో మీరు ఒక 5G ఏపీఎన్ని క్రియేట్ చేసుకునే విధానం అయితే నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్. నార్మల్గా మన మొబైల్ అనేది ఇంటర్నెట్ని ఒక ఏపీఎన్ ద్వారా క్యాచ్ అయితే చేస్తూ ఉంటుంది. ఆ ఏపీఎన్ని మీరు 5G క్రియేట్ చేసుకున్నట్టయితే మీకు 5G స్పీడ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఈ వీడియో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఏపీఎన్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, దాన్ని ఏ విధంగా చేంజ్ చేసుకోవాలని చెప్పేసి. చాలామందికి గుర్తుందో లేదో, మనం ఓల్డెన్ డేస్లో అంటే ఒక 4-5 అంటే మనం 5-6 ఇయర్స్ బ్యాక్ కనుక చూసినట్టయితే మనకు ఇంటర్నెట్ కానీ నెట్వర్క్ కానీ సరిగా రాకపోతే కస్టమర్ కేర్ వాళ్ళకి మనం కాల్ చేసినట్టయితే వాళ్ళు మీకు కొన్ని సెట్టింగ్స్ పంపించాం, వాటిని కాపీ చేసుకొని పేస్ట్ చేయడం అని చెప్పేవాళ్ళు కదా. సేమ్ అటువంటి ఒక ఏపీఎన్నే మనం ఇప్పుడు మన మొబైల్లో అయితే క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో అది ఎక్కడ క్రియేట్ చేసుకోవాలి, ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో దానికంటే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్గా మీరు కూడా మీ మొబైల్ని యూజ్ చేసి అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ప్రొడక్ట్స్ అయితే కొంటూ ఉంటారు కావచ్చు. మీరు ఏదైనా సరే ఒక ప్రోడక్ట్ని కొనుక్కోవాలనుకుంటే అమెజాన్లో విజిట్ చేయగానే అక్కడ ఏ రేట్ ఉన్నట్టయితే ఆ రేటుకి మీరు కొనుక్కుంటూ ఉంటారు. సో అలా కాకుండా కొన్ని ప్రొడక్ట్స్కి మనకు రేట్స్ అనేవి డ్రాప్ అవుతూ ఉంటాయి, అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి అనమాట. సో దానికోసం మనం ఒక టెలిగ్రామ్ గ్రూప్ అయితే క్రియేట్ చేస్తాం. ఆ టెలిగ్రామ్ గ్రూప్లో ఏం జరుగుతుందంటే, ఏదైనా ఒక ప్రోడక్ట్కి సంబంధించిన ప్రైస్ అనేది డ్రాప్ అవగానే వెంటనే గ్రూప్లో వచ్చేయడం జరుగుతుంది. మీరు అక్కడ నుంచి మీకు నచ్చిన ప్రోడక్ట్ని మీరు తక్కువ రేట్లో కొనుక్కోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. మీ మనీ సేవ్ అయితే అవుతుంది. సో ఆ టెలిగ్రామ్ ఛానల్ కోసం మీరు ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో యొక్క టైటిల్ పైన ఈ విధంగా ప్రెస్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్లోనే టెలిగ్రామ్ అని చెప్పి చూపిస్తుంది. సింపుల్ దాని పైన ప్రెస్ చేయండి. ఇది టెలిగ్రామ్లో రీడైరెక్ట్ అవుతుంది. తర్వాత ఇటువంటి ఒక ఛానల్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకు జాయిన్ అని చెప్పేసి కనిపిస్తుంది, దాని పైన ప్రెస్ చేయండి. మీరు ఇక్కడ చూడొచ్చు, ఎవ్రీ మినిట్ మనకి ఏ ప్రొడక్ట్ ప్రైస్ డ్రాప్ అయినా సరే వెంటనే ఇక్కడ పోస్ట్ అవుతూ ఉంటుంది. మీరు ఆ ప్రొడక్ట్ని తక్కువ రేట్లో కొనుక్కోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనకి వీడియోలోకి వచ్చేసినట్టయితే మన ఇంటర్నెట్ యొక్క స్పీడ్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి మనం ఏపీఎన్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం. దానికోసం ఇక్కడ సింపుల్ మీ మొబైల్ యొక్క సెట్టింగ్స్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏ మొబైల్ అయినా సరే కనెక్షన్స్ కానీ నెట్వర్క్ కానీ అని చెప్పేసి విధంగా ఉంటుందన్నమాట. నా మొబైల్లో కనెక్షన్స్ అని చెప్పేసి ఉంది, దానిపైన ఈ విధంగా ప్రెస్ చేస్తున్నాను. తర్వాత మళ్ళీ ఇక్కడ నాకు మొబైల్ నెట్వర్క్స్ అని వచ్చింది. సింపుల్ దానిపైన ఈ విధంగా ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసిన తర్వాత ప్రతి ఒక్క మొబైల్లో ఏపీఎన్ అని చెప్పేసి ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, అసెస్ పాయింట్ నేమ్స్ అని చెప్పేసి ఉంది. ఒకవేళ మీకు ఈ విధంగా లేకపోతే డైరెక్ట్ ఇక్కడ సెట్టింగ్స్లోనే సెర్చ్ బటన్ పైన అసెస్ పాయింట్ నెట్వర్క్ అని చెప్పేసి సెర్చ్ చేసినా సరే మీకు ఆ ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ నేను మీకు స్టెప్ బై స్టెప్ వెళ్ళే ప్రాసెస్ అయితే చెప్తున్నాను. మీరు డైరెక్ట్గా సెర్చ్ బార్లో కూడా సెర్చ్ చేయొచ్చు. ఇక్కడ అసెస్ పాయింట్ నేమ్స్ అని ఉంది కదా, దానిపైన విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, నా మొబైల్లో ఆల్రెడీ 3 అసెస్ పాయింట్స్ అయితే ఉన్నాయి. దేన్ని ఇప్పుడు ప్రజెంట్ సెలెక్ట్ చేసి లేదనమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ ఒక కొత్త ఏపీని క్రియేట్ చేయాలి, అది కూడా 5Gకి సంబంధించిన ఏపీని క్రియేట్ చేయాలి. దానికోసం ఇక్కడ సింపుల్గా యాడ్ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మీకు ఇటువంటి కొన్ని సెట్టింగ్స్ అయితే వస్తాయి. ఇప్పుడు వీటిలో మనం కొన్ని సెట్టింగ్స్ అయితే చేసుకోవాలన్నమాట. సో అదేంటంటే ఇప్పుడు మీకు చెప్తాను. మీ దగ్గర ఒక పెన్ పేపర్ ఉన్నట్టయితే రాసుకోండి, లేకపోతే 2 మొబైల్స్ ఉన్నట్టయితే ఒక మొబైల్ వీడియో చూస్తూ ఇంకో మొబైల్ సెట్ చేసుకోండి. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకు నేమ్ అని చెప్పేసి ఉంది. నేమ్ పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఎంటర్ చేసేది మీరు ఎంటర్ చేయండి. అదేంటంటే ఆల్ట్రా అని చెప్పేసి ఇవ్వండి ఫ్రెండ్స్. ఆల్ట్రా తర్వాత మీది ఏ కంపెనీకి సంబంధించిన సిమ్. ఫర్ ఎగ్జాంపుల్ నాది ఎయిర్టెల్ కాబట్టి ఇక్కడ నేను సింపుల్గా ఎయిర్టెల్ని ఇచ్చేస్తాను. ఒకవేళ మీది జియోకి సంబంధించినట్టయితే జియో అని ఇచ్చేయండి. సో ఇక్కడ సింపుల్గా ఆల్ట్రా ఎక్స్ప్రెస్ ఎయిర్టెల్ తర్వాత ఈ విధంగా సింపుల్గా 5G అని ఇచ్చేసి జీ అని ఈ విధంగా ఇచ్చేద్దాం 5G. తర్వాత ఇక్కడ సింపుల్ నేను ఓకే పైన ప్రెస్ చేస్తున్నాను. అది వచ్చేసి మనకి ఈ విధంగా ఇక్కడ క్రియేట్ అయిపోయింది అనమాట. కింద మీరు చూసినట్టయితే మళ్ళీ ఏపీఎన్ అని చెప్పేసి ఉంటుంది. ఏపీఎన్ పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇందులో సింపుల్ ఇప్పుడు నాది ఎయిర్టెల్ కాబట్టి ఎయిర్టెల్ 5G అని చెప్పేసి ఇస్తాను. మీరు ఒకవేళ జియో అయినట్టయితే జియో 5G అని ఇవ్వండి. సో ఇక్కడ సింపుల్ నేను ఓకే పైన ప్రెస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ మనకు ప్రోక్సీ ఉంటుంది, ప్రోక్సీని వదిలేసేయండి, పోర్ట్ని వదిలేసేయండి. యూజర్ నేమ్ ఉంటుంది, యూజర్ నేమ్ కూడా మనకు ఏం సెట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు కావాలనుకుంటే ఎయిర్టెల్ 5G కానీ ఏదైనా ఒక నేమ్ అయితే ఇవ్వచ్చు. తర్వాత ఇక్కడ మీరు కిందికి వచ్చినట్టయితే సర్వర్ అని చెప్పేసి ఉంటుంది. సర్వర్ పైన ప్రెస్ చేయండి. సర్వర్లో మీరు చూసినట్టయితే www.google.com అని చెప్పేసి ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ సింపుల్గా www.google.com అని చెప్పేసి ఇచ్చేసాను. ఇక్కడ సింపుల్గా ఓకే పైన ప్రెస్ చేద్దాం. తర్వాత ఇక్కడ ఎంఎంఎస్సి ప్రోక్సీ కానీ ఈ 3 ఎంఎంఎస్సి అని చెప్పేసి ఏమేమి ఉన్నాయో వాటన్నింటిని వదిలేసేయండి, ఏం టచ్ చేయొద్దు. ఇక్కడ మీరు కింద చూసినట్టయితే ఎంసీసీ ఎంఎన్సీ అని చెప్పేసి 2 ఆప్షన్లు అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసి మన ఏరియాకి సంబంధించిన కోడ్స్ అన్నమాట. సో ఇందులో కూడా మీరు ఎటువంటి చేంజ్మెంట్ అయితే చేయొద్దు. ఇందులో మీరు ఏదైనా నెంబర్ కనుక చేంజ్ చేసినట్టయితే మళ్ళీ మీకు డైరెక్ట్ నెట్వర్క్ అనేది ఆగిపోతుంది. సో ఈ రెండింటిని అదే విధంగా వదిలేసేయండి. ఇక్కడ అథెంటికేషన్ టైప్ అని చెప్పేసి ఉంది ఫ్రెండ్స్, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 4 ఆప్షన్స్
అయితే కనిపిస్తాయి. మీకు ఒకవేళ బై డిఫాల్ట్ ఇక్కడ నన్ను పెట్టున్నా సరే, వేరే ఏం పెట్టున్నా సరే దాన్ని తీసేసి చివరిలో మనకు పిఏపి ఆర్ సిహెచ్ఏపి అని చెప్పేసి ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. దాని కిందనే మీరు చూసినట్టయితే ఏపీ అండ్ టైప్ అని చెప్పేసి ఉంటుంది. దానిపైన ప్రెస్ చేసి ఇక్కడ బై డిఫాల్ట్ ఉంది కదా, దాన్ని డిఫాల్ట్ ఉండనిద్దాం, ఏం చేంజ్ చేయొద్దు. మీరు కావాలనుకుంటే మీ సిమ్ నేమ్ పెట్టుకోవచ్చు. సో దాన్ని చేంజ్ అయిందే బెటర్, అదే విధంగా వదిలేసేయండి. తర్వాత ఇక్కడ మీరు కింద చూసినట్టయితే మనకి ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది, ఏపీఎన్ ప్రోటోకాల్ అని చెప్పేసి. సింపుల్ దాని పైన ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మళ్ళీ మనకు 3 ఆప్షన్స్ రావడం జరుగుతుంది. ఇందులో మీరు చివరిది చూసినట్టయితే IPv4 IPv6 అని చెప్పేసి ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఈ విధంగా మనం పైకి స్క్రోల్ చేసినట్టయితే చివరిది ఇంపార్టెంట్ సెట్టింగ్ బేరియర్ అని చెప్పేసి ఉంటుంది. దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీరు చూసినట్టయితే ఇందులో మనకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ ఆప్షన్ ద్వారానే మన నెట్వర్క్ అనేది ఫాస్ట్గా రావడానికి మనకి యూస్ఫుల్గా అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ ఒక 2 ఆప్షన్స్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. అన్స్పెసిఫైడ్ ఉంది కదా, దాన్ని తీసేయండి. ఇక్కడ సింపుల్ ఎల్టీ అని ఉంటుంది, ఎల్టీని సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీరు ఈ విధంగా పైకి స్క్రోల్ చేసినట్టయితే IS95B అని చెప్పేసి ఉంటుంది. సింపుల్ దాన్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకుని ఓకే పైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ మాత్రం సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక 5G APN అయితే క్రియేట్ చేసుకున్నాం. దీన్ని ఇప్పుడు మనం సేవ్ చేసుకోవాలి. ఇక్కడ 3 డాట్స్ పైన ప్రెస్ చేసి సేవ్ పైన ప్రెస్ చేయండి. ఇప్పుడు కూడా ఇంకా మనం దాన్ని సెట్ చేసుకోలేదు, జస్ట్ APN క్రియేట్ అయిందనమాట. సో ఆల్రెడీ మీ మొబైల్ ఇంకా వేరే ఏదైనా APN కనుక ఈ విధంగా క్లిక్ చేసినట్టయితే దాన్ని తీసేసి ఇప్పుడు మీరు క్రియేట్ చేసుకున్న ఈ 5G APN ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు మనం APN అయితే ఇక్కడ సెట్ అయిపోయింది. సో ఈ మాత్రం సెట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే సింపుల్గా మీ మొబైల్ని ఒకసారి రీస్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. పవర్ బటన్ పైన ప్రెస్ చేసిన మొబైల్ని ఒకసారి నేను రీస్టార్ట్ అయితే చేస్తాను. సో ఈ విధంగా రీస్టార్ట్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మనకి ఇంతకుముందు ఏ APN అయితే మనం కనెక్ట్ చేసి పెట్టామో ఆ APNకి సంబంధించిన సెట్టింగ్స్ అన్ని మనకి అక్కడ మారిపోయి ఇప్పుడు మనం 5G APN క్రియేట్ చేసుకున్నాం కదా, ఆ 5G APNకి సంబంధించిన సెట్టింగ్స్ అన్ని మనకి ఇక్కడ కనెక్ట్ అయితే కావడం జరుగుతుంది అనమాట. సో చివరిగా మీరు ఇక్కడ చూసినట్టయితే నా మొబైల్ అయితే రీస్టార్ట్ అయితే అయిపోయింది అనమాట. సో ఈ మాత్రం సెట్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీ మొబైల్ ఏదైనా స్పీడ్ చెక్ ఉన్నట్టయితే దాంతో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. కంపల్సరీగా మన మొబైల్ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ అనేది పెరిగే ఉంటుంది. సో ఈ విధంగా ఎవరి మొబైల్ అయితే ఇంటర్నెట్ స్లోగా వస్తుందని చెప్పేసి ఇబ్బంది పడుతున్నారో ఈ APN ఒకసారి క్రియేట్ చేసి సెట్ చేసుకోండి. ఒకవేళ ఈ APN మీకు వర్క్ అవ్వడం లేదని మీకు అనిపించినట్టయితే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, మళ్ళీ APNలోకి వెళ్ళి మీరు కావాలనుకుంటే పాతదాన్ని కూడా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. 100% ఈ APN వర్క్ అవుతుంది. మీరు ఒకసారి సెట్ చేసుకొని ట్రై చేయండి. ఒకవేళ వర్క్ కాకపోతే మళ్ళీ పాతదాన్ని సెట్ చేసుకోండి. సో ఫైనల్ ఇది ఫ్రెండ్స్, ఒక చిన్న APN క్రియేట్ చేసుకొని మీ మొబైల్ని ఇంటర్నెట్ స్పీడ్ని ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే నేను వీడియోకి స్టార్టింగ్లో చెప్పాను కదా, మీరు ఎవరైతే అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ప్రొడక్ట్స్ కొంటూ ఉంటారో తక్కువ రేట్లో ఉన్నప్పుడే వాటిని కొనుక్కోవాలి, వెంటనే దాన్ని తీసుకోవాలి అనుకుంటే మన టెలిగ్రామ్కి సంబంధించిన లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. ఫటాఫట్ దానిలో కూడా జాయిన్ అయిపోండి, మీకు నచ్చిన ప్రోడక్ట్ని తక్కువ రేట్లో కొనుక్కోండి. సో ఫైనల్ ఈ చిన్న వీడియో, ఈ చిన్న APN మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్లో అయితే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్ బాయ్.